లో ఒక యంగ్ ఫెలో జిమ్ అలాగే కేవలం జ్యూసెస్ మీద వెయిట్ రిడక్షన్ చేస్తానని చెప్పి గత కొన్ని రోజులుగా జ్యూసెస్ తీసుకుంటూ జిమ్ చేయటం వలన సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఈరోజు విన్నాం. అబ్సల్యూట్లీ రైట్ అండి. యాక్చువల్లీ చాలామంది అపోహతోటి ఉంటారు. నార్మల్ డైట్ తీసుకొని జిమ్ చేయటం వలన వెయిట్ లాస్ కాదు, కేవలం జ్యూసెస్ వాటర్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాలని ఒక ప్రయత్నం చేస్తారు. జ్యూసెస్ తోటి మనకు ఎక్కువ శాతం వాటర్ కంటెంట్, అలాగే కొంత ఎలక్ట్రోలైట్స్, కొన్ని విటమిన్స్ కేవలం వస్తాయి. కానీ నార్మల్గా ఒక మనిషి బతకడానికి ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్, అలాగే కార్బోహైడ్రేట్ కంపల్సరీ అవసరం ఉంటుంది. అలా అని కాదని కేవలం రోజుల కొద్దీ జ్యూసెస్ మీద ఉంటూ కేవలం జిమ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీలో ఉండే సిస్టమ్ డిరేల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు సఫిషియెంట్గా పర్ డే ప్రోటీన్ కానీ, పర్ డే ఫ్యాట్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ, ఫైబర్ కానీ లేకపోతే మన బాడీలో ఉండే మజిల్స్కి కానీ, ఇతరత్ర ఆర్గన్స్కి కానీ యొక్క మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే మనకు బాడీలో మెటబాలిక్ సిస్టమ్ దెబ్బతింటుందో బాడీలో ఆర్గన్స్ ఫెయిల్యూర్కి కూడా దారితీస్తుంది. సో ఈరోజు ఈ వ్యక్తి చేసిన మోసం ఏంటంటే తనకు తెలియకుండానే కేవలం మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఈ యొక్క జ్యూసెస్ తాక్కుంటూ కేవలం జిమ్ చేయటం వల్ల ప్రాపర్ సఫిషియంట్ ఏవైతే మజిల్స్కి రిక్వైర్మెంట్ ఉండే డైట్, నార్మల్ డైట్ ఏది ఉందో అది లేకపోవటం వల్ల సమస్యలు ఏర్పడి మెటబాలిక్ డిరేంజ్మెంట్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోవచ్చు, లేకపోతే స్ట్రోక్ లాంటి సమస్యలు వచ్చి చనిపోయినట్టుగా భావించడం జరుగుతుంది. సో ఏదైనా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ముందు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకునే ముందు మీ కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ డైటీషియన్ తోటి ఒపీనియన్ తీసుకొని ప్రాపర్ ఛానల్లో ప్రాపర్ జిమ్ చేస్తూ ప్రాపర్గా డైట్ తీసుకుంటే, అది కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు రావు. సో ముఖ్యంగా ఇలాంటి విపత్తులు మనం రాకముందే ప్రజలు మేల్కొనాలి. కేవలం వెయిట్ లాస్ కోసము వాటర్ మీదనో విపరీతమైన ఫాస్టింగ్ చేయడమో లేకపోతే కేవలం జ్యూసెస్ మీద ఉండడం ఎంత డేంజర్ అన్నది మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకున్నా పర్లేదు వెయిట్ లాస్కి, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఫైబర్ ఫుడ్ అనేది మనకు సఫిషియెంట్గా ఉండే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ఎంత ఇన్పుట్ క్యాలరీస్ తీసుకుంటున్నామో అంత అవుట్పుట్ మనం ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు పెట్టే విధంగా వ్యాయామం కానీ పనులు కానీ చేయాలి. తద్వారా మన బాడీలోని ఫ్యాట్ అక్యుములేషన్ కూడా కాకుండా ఉంటుంది. సో ఇలా మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతా అంటే ఎలాంటి సమస్యలు వచ్చే